2 రకాల చెరువులు. నీళ్లున్న చెరువు, నీళ్లు లేని చెరువు. నీళ్లున్నటువంటి చెరువుకే సహజంగా చేపలు గానీ, లేకపోతే కప్పలు గానీ వస్తాయి. నీళ్లు లేని చెరువులో కప్పలుండవు. ఇప్పుడు విశాఖ అలాంటిదే. నీళ్లున్నటువంటి చెరువు. ఇప్పుడు గూగుల్ అక్కడికొచ్చిందన్నా అదే, ఏఐ అక్కడికి పెడుతున్నారన్నా అదే, ఇన్ఫోసిస్ అక్కడికొచ్చిందన్నా అదే, టీసీఎస్ అక్కడికొచ్చిందన్నా అదే. ఆంధ్రప్రదేశ్‌లో ఎదుగుదలకి అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి సెంటర్ విశాఖ. ఇది నేను ఎన్నో సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తోంది. అమరావతి ఎదుగుదల అన్నటువంటిది దశల వారీగా జరుగుతుంది. దాన్ని ఎదగద్దు అని కోరుకుంటాం అమాయకత్వం. అది ఎదగాల, ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఎదగాలి. ఇప్పుడు తమిళనాడులో ఎట్టయితే కోయంబత్తూరు తదితర ప్రాంతాలు ఎట్లా ఎదుగుతున్నాయో అట్లాగా ఎదగాలి అమరావతి కూడా. కానీ ఇది ఎదుగుదల కోసం విశాఖను ఆపాలనుకుంటే అమాయకత్వం. అదే ఇప్పుడు తేలింది. అందరూ అక్కడికే వస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు గూగుల్ వచ్చిందో, ఏఐకి సంబంధించినటువంటి సెంటర్ కూడా పెడతానంటుందో, ఇన్ఫోసిస్ వచ్చిందో, టీసీఎస్ వస్తుందో, కాగ్నిజెంట్ వస్తుందో, దీనికి అనుబంధంగా వచ్చేటటువంటి పరిశ్రమలు కూడా ఉంటాయి. వాళ్ళకేంటంటే అక్కడ ఒక భూమి తీసుకుని సంస్థ పెట్టడం కష్టం. అలాంటి వాళ్ళ కోసం రహేజా సంస్థ ముందుకొచ్చింది. రహేజా సంస్థ ఏంటంటే భూములు ప్రభుత్వాల దగ్గర తక్కువ ధరకు తీసుకుని, లేదా లీజుకి తీసుకుని అక్కడ బిల్డింగులు కడుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీలో కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ అనేకం అట్లాగే అద్దెలకి తీసుకునేవి. కొనుక్కునేటటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత అంటే భూమి రేటు ఎక్కువైపోయినప్పుడు, కొనలేనప్పుడు ఇట్లాంటి రహేజా వాళ్ళు దిగిపోతారు. అక్కడ వీళ్ళే కట్టిచ్చేసేసి ప్లగ్ అండ్ పే విధానం. అంటే ఒక ఆఫీస్ కావాలి, ఎన్ని అడుగులు కావాలా, 500 అడుగులు కావాలా, 1000 అడుగులు కావాలా, 2000 అడుగులు కావాలా, ఓ ఫ్లోర్లో ఇదిగో మీకు 3వ ఫ్లోర్లో ఇస్తాం, మీకు 4వ ఫ్లోర్లో ఇస్తాం, ఇట్లాగ చూపెడతారు. దానికి అద్దె వసూలు చేస్తారు వాళ్ళు. మనం డైరెక్ట్గా సూట్ కేసు పుచ్చుకుని వెళ్ళిపోయి ఆఫీస్ నడుపుకోవచ్చు అనమాట. అలాగే ఇళ్ళు కూడా అట్లా కట్టించి అద్దెలకి ఇస్తుంది అనమాట. రహేజా సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. విశాఖపట్నంలో 2172 కోట్లు పెట్టుబడి పెడతాను అంటూ ఐటీ హిల్ నెంబర్ 3లో 27.10 ఎకరాలు కేటాయించమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగింది.